ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే విషయంలో ఏమాత్రం కూడా తెగింపు ఉండదు. ఎవరంటే వీరు దేవుడి వాక్యము మనస్సులో లేదు. ఒకవేళ దేవుడి వాక్యం మనస్సులో ఉంటే నీచాతి నీచమైన కార్యం ఒకవేళ మన కళ్ళెదురు పడ్డప్పుడు నీకు సంబంధం లేదు, తిప్పే ముఖం. ఎందుకు తిప్పమంటుంది ముఖం చెప్పండి? నీ మనసులో ఏముంది? ఒకవేళ పాపము చూసి ఈ పాపముతో నాకు ఎటువంటి సంబంధం లేదే ముఖం తిప్పేరా అని ఎవరికి ఉంటుందా మనసు? దేవుడి వాక్యము మనస్సులో ఉన్న వారికి వాక్యం ఏం చేస్తుంది అప్పుడ? తిప్పేస్తుంది ఆ వ్యక్తిని. పదే పదే ఆ విషయం చూస్తూ సొల్లు ఖర్చుకునేలాగా ఉన్నాడనుకో, ఏముంది వాక్యం బట్టి వాడు మనసులో దేవునికి చోటు లేదు, దేవుడి వాక్యానికి చోటు లేదు. అన్నిటికీ ఉంటుంది చోటు, దేవుడి వాక్యానికి చోటు లేదు. దేవుడి వాక్యానికి చోటు లేకపోతే పరిస్థితి ఏమైపోతుంది చెప్పనా? ప్రాకారం లేని పురములాగా అయిపోతుంది. ఎవరు పడతారు వస్తారు, ఎవరు పడతారు వెళ్ళిపోతూ ఉంటారు. అదే దేవుడి వాక్యం అనగా మనసులో చోటిచ్చి రాజీ పడని జీవితాన్ని జీవిస్తే, రాజీ అంటే దీంతో పాపముతో రాజీ పడకుండా, వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులకి రాజీ పడకుండా, వాక్యానుసారంగా జీవించని వ్యక్తులతో రాజీ పడకుండా మనం బ్రతికితే